హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత రాథోడ్. ఈరోజు వీడియో అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసుకున్నానో చూపిస్తా. అది కూడా ఇద్దరు పిల్లలతో ఎట్లుంటుంది అనేది కూడా చూపిస్తా. పొద్దున్న లేవగానే అయితే నేను వాళ్ళు లేవకముందే ఇల్లు ఉడ్చేసి క్లీన్ చేసేసాను. ఇక తర్వాత అయితే ఇడ్లీ వేసుకుంటున్నా. చాలా రోజుల తర్వాత అయితే ఇడ్లీ వేసుకుంటున్నాం. అది కూడా వైట్ ఇడ్లీ. అంటే నార్మల్గా రాగి ఇడ్లీ అలాంటివి తింటాం. మ్యాక్సిమం దోశలు అవి వేసుకుంటాం, కానీ ఇడ్లీ అయితే చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు వేసుకుంటున్నాం. నేను డెలివరీ టైంలో తిన్నానంటే ఇప్పటి వరకు ఇక నేను ఇడ్లీ తినలేదు. రాగి ఇడ్లీ అయితే తిన్నా, ఒకసారి చేసుకున్నా. కానీ ఇక నార్మల్ ఇడ్లీ అయితే ఈరోజే చేసుకుంటున్నా. చాలా రోజులు అయింది చేసుకొని కూడా. సరే అన్నట్టు ఒకసారి చేసుకుందాం అన్నట్టు అయితే చేసుకుంటున్నా. ఇక్కడైతే ఇదైతే ఆయిల్ అప్లై చేసేసి మంచిగా ఫీల్ చేసి పెట్టుకున్నా. మా దాంట్లో అయితే ఇడ్లీ తినొద్దు అంటారు డెలివరీ అయినాక. ఇక డాక్టర్లు అయితే హాస్పిటల్లో ఫస్ట్ ఏమైనా ఫుడ్ పెడతారా అంటే ఇడ్లీ తినమని అంటారు. అసలు ఏందో అర్థమే కాదు, ఎవరిని నమ్మాలా అనేది కూడా తెలియదు పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎనీవే చాలా రోజుల తర్వాత చేసుకుందాం అన్నట్టు నేనైతే ఈరోజు ఇడ్లీ చేసుకున్నా. తర్వాత అయితే రాగి జావా కోసం అయితే ఇక్కడ వాటర్ వేడి చేసుకుంటున్నా. ఫస్ట్ ఎండలు అయితే మండిపోతున్నాయి కాబట్టి రాగి జావా తాగందే నాకైతే తర్వాతనే ఏ పని అయినా చేయాలనిపిస్తుంది. ఎందుకో ఏమో తెలియదు. ఎందుకంటే ఫీడింగ్ చేస్తాం కదా నైట్ నుంచి ఇక మార్నింగ్ వరకు ఆకలి అయితే తొందరగా, అందుకనేసి జావా తాగేసినాను అనుకో కొంచెం ఎనర్జీ ఉంటుంది. అందుకనేసి పొద్దున్నే మొహం కడుక్కొని జావా అయితే తాగేస్తా. తర్వాత ఇక్కడైతే కర్రీ కోసం అయితే నేను ఆనకాయ కట్ చేస్తున్నా. నీట్గా కట్ చేద్దాం అనుకుంటే అది మొన్న పాడైపోయింది. తర్వాత ఇక తోనే అయితే తోలు తీసేస్తున్నా. నీట్గా తీసేసి పప్పు వండుదాం అనుకుంటున్నా. ఇంట్లో ఏం కూరగాయలు లేవు ఈరోజు అయితే. అందుకనేసి ఆ రోజు తీసుకొచ్చిన ఆనకాయ అయితే ఉండే 1 వీక్ అయిపోయింది తీసుకొచ్చి కూడా. సరే సాంబార్ అయినా చేసుకుందాం అనుకున్నా, కానీ నాకు అంత పర్ఫెక్ట్ అయితే రాదు సాంబార్. అందుకనేసి జస్ట్ మా మమ్మీ చేసే ప్రాసెస్లో అయితే నేను ఇక్కడ పప్పు అయితే చేసుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇలా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. నార్మల్గా పెద్ద పెద్దగా కట్ చేసుకొని సాంబార్లా చేసుకుంటారు పప్పు కూడా, కానీ నేనైతే ఇలా చేసుకొని ఎలా చేసుకుంటానో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. నాకు కూడా ఏం పెద్దగా వంటలు అయితే రావు, కానీ ఇంకా ఇప్పుడెప్పుడే అంత నేర్చుకుంటున్నా. ఎందుకంటే ఇక మా హస్బెండ్ డ్యూటీకే ఇక పర్మనెంట్ అయినట్టు అయిపోయింది పరిస్థితి. అప్పట్లో ఏముండేనంటే డే బై డే ఉండే. ఇక తను మ్యాక్సిమం కూర అయితే అతనే చేస్తుండే. ఇప్పుడైతే అలా కాదు కదా, పెట్రో కార్ వేసిర్రు, అందుకని నైట్ డ్యూటీకి వెళ్ళిండు. ఇక అతను వచ్చే వరకు నేను ఇక వంట చేసుకుందాం అన్నట్టు అయితే వంట చేసుకుంటున్నా. ఇక్కడైతే ఆనకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు మా మమ్మీ అట్లే చేస్తుంది. మా మమ్మీకి సాంబార్ చేయడం అలాంటివి ఏం పెద్దగా తెలియదు, కానీ పప్పు అయితే చాలా బాగా చేస్తుంది. ఇక్కడైతే తీసి కట్ చేయడం పెద్ద ప్రాసెస్ అన్నట్టు. ఇక నేనైతే అన్నీ ఒకటేసారి క్లీన్ చేసేసి ఒకటేసారి కట్ చేస్తున్నా. నేను పెద్ద చఫ్ ఏమి కాదు, ఎందుకంటే నాకు అసలు కూరగాయలు కట్ చేయడం కూడా రాదు. ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నా. అయితే ఫస్ట్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది. మళ్ళీ పప్పు వేసేటప్పుడు ఏంటిదంటే ఒకటేసారి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక్కొక్కటి మంచిగా నీట్గా వేసుకోవచ్చు. అలా కాకుండా తర్వాత అప్పుడు కట్ చేసి వేసుకుంటా ఉంటే ముందుది ఉడుకుతుంది, తర్వాత ఏమో ఉడకదు అన్నట్టు. ఇక నేను అన్నీ ఒకటేసారి కట్ చేసి పక్కన పెట్టుకుంటా. ఇక్కడైతే ఆనియన్ కట్ చేసుకుంటున్నా. ఆనియన్ అంట కొద్దిగా బ్లాక్ ఉంటుంది కదా, ఫంగస్ వచ్చినట్టు అలా ఉంటే తినొద్దంట, అది క్యాన్సర్ వస్తుందంట. అందుకని నేనైతే మంచిగా ఉన్న తోలుని కూడా తీసేసి పడేస్తా. చిన్నగా ఉన్న లోపలిది మాత్రమే నీట్గా ఉన్నదాన్ని కట్ చేస్తా. అసలు కూరగాయలు కానీ నాకు ఏ విధంగా కట్ చేయడం రాదు. ఇక చూసిరా ఇక్కడ చిన్న చిన్నవిగానే కట్ చేస్తా. కొంతమంది అయితే సన్నగా మంచిగా పొడుగా కట్ చేస్తారు, కానీ నాకు అలా కాదు. నేను అన్నీ ఏ కూరగాయలైనా సరే ఇలాగే కట్ చేస్తా. మీకు కూడా పర్ఫెక్ట్ కట్ చేయడం వచ్చా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇడ్లీ అయితే అయిపోయింది. అసలు నాకు ఒక ఇడ్లీ కుక్కర్ని ఓపెన్ చేయాలంటే పెద్ద టాస్క్ లానే అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది, మళ్ళీ తీయనికి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇడ్లీ అయితే ఫైనల్గా అయిపోయింది. ఒక టూత్ పిక్తో చూసుకున్నా. ఇప్పుడు వరకు నాకు అసలు ఎట్లా ఉడికిందని నార్మల్గా అది పెట్టుకోకుండా చూడడం రాదు. ఇక్కడైతే రైస్ పెట్టేసిన, రైస్ కూడా అయిపోయినకి వచ్చేసింది. సిమ్లో అయితే పెట్టేసిన, కొద్దిసేపు మంచిగా అవుతుంది కదా రైస్ అన్నట్టు సిమ్లో పెట్టేసి వదిలేస్తా. అప్పుడు మా పాప లేచి ఏడుస్తూనే ఉంది, అందుకని సిమ్లో పెట్టేసి పక్కకు పోయి ఇంక మా పాపతో కొద్దిసేపు ఆడిపించినాను అనుకో ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరీ ఎక్కువ ఏం సతాయించదు కాబట్టి అట్లే వదిలేస్తాను. ఇక్కడైతే పప్పు కోసం అయితే గిన్నె తీసుకొని ఒక పప్పు వేసుకున్న, తర్వాత కొద్దిగా చింతపండు వేసుకున్న, తర్వాత ఆనియన్స్ అవి ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనకాయ కానీ టమాటా కానీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నా కదా, అవన్నీ వేసుకున్నా. దాంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఏముంటుందంటే
ఇక పొంగిపోకుండా ఉంటుందంట. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకున్న. ఆ వీడియో తీయడం మర్చిపోయినా నేను. ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చేసిర్రు. తర్వాత నేనైతే చూసుకుంటున్నా. కొద్దిగా రుబ్బి అంటే రుబ్బించిండు. ఇక చూసిరా పప్పు అయితే ఇట్లా అవ్వాలి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రుబ్బినాక ఇక పోసి అని పెడదాం అన్నట్టు పోసి పెట్టేసిండు. తర్వాత ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు 2-3 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. కానీ మా హస్బెండ్ అయితే 4-5-6 వేస్తాడు ఒకటేసారి. ఎప్పుడు అంటే పులిహోర చేసేటప్పుడు చూడాలి, ఇంకా మొత్తం కుప్పలు కుప్పలు వేసి పడేస్తాడు. నేనైతే రెండే వేస్తాను, ఎందుకంటే అయిపోతాయేమో అనేసి. అయిపోతాయని కాకుండా నాకు 2 వేస్తే ఒక 4 ముక్కలు అవుతాయి కదా అన్నట్టయితే వేస్తా. పప్పు అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, ట్రై చేయండి కంపల్సరీ. పైనుంచి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నా. అయితే ఆ రోజు తీసుకొచ్చిన చికెన్ కొద్దిగా మా బాబు కోసం అయితే కొద్దిగా ఫ్రిడ్జ్లో దాపెట్టిన ఉండే. ఇంకా ఇక్కడ అయితే పకోడీ చేద్దాం అన్నట్టు అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం. ఇదే లాంగ్ వీడియో నేను అదర్ ఛానల్లో పెట్టిన, అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు. మా ఇంటికాడ ఉన్నప్పుడు మా అన్న కానీ మా డాడీ కానీ ఫ్రైడే నార్మల్గా ఏ పనికైనా వెళ్ళినప్పుడల్లా మా బాబుకి అయితే చికెన్ తెచ్చి ఇచ్చేటోళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎండ బాగా కొడుతుంది కదా, పెంట్ హౌస్లో ఉంటాము కాబట్టి వేడిలో చికెన్ అవసరమా అన్నట్టు నేనైతే పెట్టట్లేదు. ఇంటికాడ నుంచి వచ్చినప్పటి నుంచి ఈరోజు అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినుండే. ఇక్కడైతే మా హస్బెండ్ మొత్తం కలిపి ఇచ్చేసిండు. నైటే చేసి పెడదాం అనుకున్నా కానీ అతనేమో పడుకోవడానికి చేస్తుండే. ఇంకా అది ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఇక పొద్దున్నే చేసి పెడదాం అన్నట్టు అయితే వదిలేసిన. కానీ మార్నింగే చికెన్ ఎలా తింటాడనేసి ఇక ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెడదాం అనేటి. ఇక ఈవినింగ్ అయితే స్నాక్స్కి అయిపోయినాయి. తనకు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు. ఈ మధ్యలో ఏమో ఫస్ట్ ఏమో చికెన్ అంటుండే, తర్వాత ఏమో కోడి అంటుండే, ఇప్పుడు ఏమంటుండే తెలుసా, చిక్కి అంటుండు. భలే గమ్మత్తుగా మాట్లాడుతుండు ఇప్పుడు. ఇక ఏదేదో మాట్లాడేస్తాడు, కొన్ని డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి. మళ్ళీ చికెన్ని చికెన్ బనానా, చిక్కీ బనానా అంటుండు. ఏమేమో లాంగ్వేజెస్ అసలు అర్థమే అవ్వట్లేదు. ఇక తినేది వీడియో తీద్దాం అనుకున్నా. బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు అతను, కానీ నేను మర్చిపోయినా అది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తినేటప్పుడు అయితే వీడియో తీస్తాను. ఇక్కడ చూసిరా చాలా క్రిస్పీగా అయింది. ఎందుకంటే కొంచెం కార్న్ఫ్లోర్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కార్న్ఫ్లోర్ వేసుకోకుండా పిండి వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. నిజంగా చెప్పాలంటే నాకైతే అసలు వీడియోస్ చేయబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే అసలు ఎంత కష్టపడి చేసినా అసలు ఎవరు చూడట్లేదు. ఎందుకో బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. నాకు కూడా ఎంతగానో ఓపిక ఉంటుంది చెప్పండి. ఇక మనం పెట్టే కొద్దీ కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఎలా చేయాలి ఏంది, ఇది కొంచెం డిఫరెంట్గా చేద్దాం అన్నట్టు ఆలోచనలు వస్తాయి. కానీ మంచిగా చేసి పెట్టినా కానీ ఎవరు చూడకుంటే ఏమవుతుందంటే మైండ్, ఎలా చేసినా మన ఛానల్ ఎవరు చూస్తారు రబ్బా అన్నట్టు అయిపోయింది నా మైండ్ అయితే. కానీ ఇక తప్పదు కదా, స్టార్ట్ చేసినాం కదా అన్నట్టు అయితే కంటిన్యూ చేస్తున్నా. కొద్దిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సపోర్ట్ చేయొచ్చు కదా. నేను కూడా అప్పుడప్పుడు అనుకునేదాన్ని ఏంటంటే వీడియోస్ పెట్టిన వెంటనే ఒక లైక్ కానీ ఒక 3-4 లైక్స్ 10 లైక్స్ అట్లా ఉంటే అసలు చూడకుంటుండే, స్కిప్ చేసేస్తుండే. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుండే అంటే నాలాగా చాలామంది ఉండొచ్చు కదా అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి నేనైతే కొత్తగా ఎవరు స్టార్ట్ చేస్తారో వాళ్ళను ఎంకరేజ్ చేద్దాం అన్నట్టు అయితే ఫస్ట్ అయితే వాళ్ళకి లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చేస్తున్నా. అంటారు కదా, ఎవరైనా చేస్తే కదా తెలుస్తుంది అన్నట్టు అంటారు కదా, అందుకని అనుభవం రావాలి కదా ఎవరికైనా. మా హస్బెండ్ అయితే డిమార్ట్ నుంచి సామాన్ తీసుకొచ్చిండు. అయితే ఎక్కడిదక్కడ సదిరి పెట్టుకుందాం అన్నట్టు నైటే సదిరేసి పెట్టుకున్న. బాక్స్ 11 కావస్తుంది. మా బాబు ఇంకా పడుకోవట్లేదు, నాతో పాటే కూర్చున్నాడు. ఇక్కడ చూస్తే ఇక మా పాప అయితే లేచింది. మనం పడుకునే టైంకి పాప లేచింది అని మా హస్బెండ్ అయితే వీడియో తీసుకొస్తుండు. అసలు ఆమె ఏం సతాయిచ్చో తెలుసా, మంచిగా తాగుతుంది, పడుకుంటుంది, చాలా గుడ్ గర్ల్ ఆమె. ఇప్పుడు పడుకుందామంటే ఆమెకైతే తెల్లారింది. డేలో మొత్తం పడుకుంటుంది, నైట్లో కూడా పడుకుంటుంది. కానీ కాకపోతే ఇక ఏం సతాయించకుండా ఆడుకుంటుంది మ్యాక్సిమం. అయితే సామాన్లు ఎక్కడిదక్కడ తీసి పెట్టేసి పడుకుందామని నేను అనుకున్నా. తొందరగా లేట్ అవుతుంది కదా అన్నట్టు అన్ని బాక్సులో పెట్టేసి పక్కన పెట్టేద్దాం అన్నట్టు నేను నా పనిలో ఉన్నా. ఇక్కడ మా బాబు చూసిరా ఏదేదో చేస్తుండు, సోపు అవి ఇవి చూపించుకుంటూ ఉన్నాడు. సర్లే ఆడుకుంటుండు కదా ఇంకా అన్నట్టు నేను కూడా లైట్ తీసుకున్నా. అయితే తను ఏం చేస్తుండో చూసిరా మీరు కూడా చూడండి ఒకసారి.
మొత్తం పారబోసిండు. ఆ డబ్బాని ఎత్తుకున్నాడు ఎందుకో, పారబోయడం ఎందుకో అర్థమే కాలే. ఇక తిట్టినా ఏడుస్తాడు. ఏం చేయలేము, ఇక చిన్నపిల్లలు అంతే అనుకోవాలి అనిపించింది ఇక నాకైతే. ఏం సతాయిస్తాడంటే పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా సతాయిస్తూనే ఉంటాడు. అసలు ఏం చేయాలో కూడా అర్థమే కాదు. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్.